ఓం నమ శివాయ. అందరికీ నమస్తే. మనం ఈరోజు చూస్తున్నటువంటి మనము కర్నూలు జిల్లాలోని జగన్నాథ కట్ట అనేటువంటి ఒక దేవాలయానికి చేరుకున్నామండి. ఈ జగన్నాథ కట్ట దేవాలయంలో ఇది ప్రధానంగా శివాలయం. ఇక్కడ మొత్తం కూడా ఈ శివాలయము చాలా పురాతన కాలమైనటువంటి శివాలయము. అయితే ఎంతో చాలా వైవిధ్యభరితంగా మొత్తం కూడా గమనిస్తూ ఉంటే చాలా పురాతనమైనటువంటి శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఇక్కడంతా కూడా. అసలు అందరూ కూడా గమనించండి. చూస్తూ ముందుకు వెళదాం. ఇది కర్నూలు జిల్లాలో కర్నూలు నగరంలో పూర్తిగా పైభాగాన కొండ మీద ఉంది. ఈ ప్రాంతం నుంచి చూస్తే మొత్తం కర్నూలు నగరం మొత్తం కూడా కనిపిస్తుందండి. ఈ యొక్క కర్నూలు ఏదైతే ఉందో ఈ శివాలయం మాత్రం అతి పురాతనమైన శివాలయం అని మనము గమనించవచ్చు. ఇక్కడ ఒకసారి గోపురాన్ని గమనించండి, ఒకసారి చూడండి. ఒకసారి చాలా ఎంత విశాలంగా పెద్దగా కనిపిస్తోంది. బయలుదేరదాం. ఇది దేవాలయం యొక్క పూర్తి వెనుక భాగము. ఒకసారి గమనించండి. అయితే ఈశ్వరుని ఆలయం నుంచి మనం చాలా నేర్చుకోవచ్చండి. పేరు ఈశ్వరుడు అని ఏదైతే ఉందో ఒకసారి పదం యొక్క వ్యుత్పత్తి అర్థాన్ని గమనించండి. అంటే ఈశ్వరుడు అంటే అర్థం ఏంటంటే ప్రధానంగా తన స్వభావము చేతనే ఐశ్వర్యం కలవాడు అని అర్థం. అంటే కొంతమంది డబ్బు చేతనో ఐశ్వర్యము లేదా ధనం చేతనో బంగారం చేతనో సంపద చేతనో గొప్పవాళ్ళు అనుకుంటారు. కానీ ఈశ్వరుడు మాత్రము తన యొక్క స్వభావం చేత, తన స్వభావం అనేది, తన మనసు అనేది అంత ఐశ్వర్యంగా కలవాడు అని అర్థం వచ్చేటువంటి ఈ యొక్క ఈశ్వరుని పేరు అలాగుంటుంది. కాబట్టి మనం కూడా ఈశ్వరుని చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన స్వభావాన్ని మొదట ఐశ్వర్యంగా మలుచుకోవాలి అనేటువంటి సందేశాన్ని మనకి యొక్క ఈశ్వరుని యొక్క దేవాలయం మనకి ఇస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిస్తూ దాన్ని పాటించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ ఆలయంలో ఈ శిల్పాలు గానక ఇవన్నీ గమనిస్తే చాలా పురాతనమైనటువంటి శిల్పాలు అసలు ఎంత అద్భుతంగా చెక్కబడి ఉన్నాయో ఒకసారి మొత్తం కూడా గమనించండి. దేవాలయం ముందు వైపుకి చేరుకుంటున్నాం మనము. ఈ దేవాలయానికి సంబంధించి మనము మరిన్ని విషయాలు వివరించే ప్రయత్నం చేద్దాం. అయితే చాలా పురాతనమైనటువంటి దేవాలయం అని మాత్రం మనకి చూస్తుంటే స్పష్టమవుతుంది. సో ఇది మొత్తం దేవాలయం. ఒకసారి దేవాలయం యొక్క ఆవరణ మొత్తాన్ని గమనిద్దాం. ఒకసారి చూడండి. చుట్టూ కూడా ఎక్కడ చూడు అద్భుతమైన ప్రకృతితో శోభాయమానంగా ఈ ప్రాంతం అంతా ఉంది. పూర్తిగా కొండపైన ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించబడింది. చూడండి, కర్నూలు మహానగరం మొత్తం కూడా ఈ కొండపై నుంచి మనం దర్శించవచ్చు, చూడొచ్చు ప్రశాంతంగా మొత్తం. ఒకసారి నగరాన్ని కనుక గమనిస్తే మనము ఇక్కడ నుంచి మొత్తం కర్నూలు మహానగరం మొత్తాన్ని కూడా చూడొచ్చు. ఇది యొక్క దేవాలయం. ఇదండి ఈరోజు మనం చూస్తున్నటువంటి కర్నూలు జిల్లాలోని జగన్నాథ్ దేవాలయం. ఇది యాక్చువల్లీ సంగమేశ్వర దేవాలయం అని పేరు ఇక్కడ. ఇక్కడ సంగమేశ్వర దేవాలయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనము. ఈ చోటును కనుక బాగా గమనిస్తే ఇక్కడ నుంచి చూడండి, మొత్తం కొండపై ప్రాంతం నుంచి కర్నూలు నగరం